ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన మరి BOUI లాజరస్ ప్రసన్న బాబు గారు, మనకందరికి తెలుసు కదా, ఎవ్రీ సాటర్డే వాళ్ళకొక ప్రోగ్రాం ఉంటుంది. సందేహాత్మక ప్రశ్నలకు సంచలనాత్మక జవాబులని ఒక కార్యక్రమాన్ని వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు గత కాలం నుంచి. నిన్నటి దినాన ఆయన మరి ఎవరో అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ చాలా వక్రమైనటువంటి భాష్యాన్ని మరలా చెప్పారు. బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తూ పాత చింతకాయ పచ్చలాగా ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి బోధే, అందరికీ తెలిసిన బోధే, మరలా దాన్నే ఉటంకించి చాలా కన్ఫ్యూజన్గా చెప్పుకొచ్చారనమాట. ఆయన బోధలో నాకు అర్థమైంది ఏంటంటే, క్రొత్త నిబంధనే మనకు ప్రామాణికం అన్నట్టుగా, పాత నిబంధనను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా వారి యొక్క బోధనలో నాకు అర్థమైంది. ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, అప్డేటెడ్ వర్షన్ అంట. క్రొత్త నిబంధన అనేది ఒక అప్డేటెడ్ వర్షను. పాత నిబంధనలో స్పష్టత లేదు, క్రొత్త నిబంధనలో స్పష్టత ఉన్నది. పాత నిబంధనలో ఏదైనా అంశాన్ని చెప్పబడినప్పుడు దానికి ఫుల్ క్లారిటీ రావాలంటే, స్పష్టత రావాలంటే కొత్త నిబంధనలో దాన్ని వెతకాలి అని ఆయన ఘంటాపదంగా బల్లగుద్ది చెప్పుకుంటూ వచ్చారు. ఇక యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతలను గురించి ఆయన ఎన్నో మాటలు చెప్పుకుంటూ వచ్చారు. కన్ఫ్యూజన్గా ఉంది ఆయన బోధ అంతా. అంటే మరి పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారి ప్రత్యక్షతలు ఉన్నాయని, ఆయన ప్రత్యక్షమయ్యాడని చెప్తారు. మళ్ళీ ఆయన దేవుని కుమారుడే అన్నట్టుగా, దేవుడు కాదన్నట్టుగా మరలా చెప్తారు. అసలు ఆయన అనేక విషయాలను లేవనెత్తారు. అసలు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎప్పుడు రాలేదని, ఆయన స్వరం ఎప్పుడు ఎవరు వినలేదని ఎన్నో విషయాలు చెప్పారు. వరుసగా ఆయన ఏం చెప్పారో దానికి మనం బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో సమాధానాలని వరుసగా ఒకసారి చూద్దాం. నేను చెప్పిన ప్రసంగాన్ని ఒకసారి నేను మీకోసం ప్లే చేస్తున్నాను, దయచేసి జాగ్రత్తగా చూడండి. ఆయన చేస్తాడో అవే మీకు ఆధారమైనవి. ఆధారమైన వాటిలో ఏం చేయగలట? దేవుని కుమారుడైన యేసు. ఎవరు? యేసు అన్న ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు రాజు అని మీరు నమ్మినట్లు ఇవి రాయబడి అది కాదు బైబిల్లో రాయబడిన క్రొత్త నిబంధన అప్డేట్ అవ్వాలి, క్రొత్త నిబంధనలోకి రావాలి, క్రొత్త నిబంధన ధృవీకరించాలి. ఏమండి అంటే పాత నిబంధనలో యేసు ప్రభువు ప్రత్యక్ష అవుతారు ఉందని, ప్రత్యక్షం అయ్యాడు. ఆయన వచ్చారు. ఆయన భూమి మీద శరీరానికి వచ్చినట్టుగా రాలేదు. ఆయన ఆ రోజు వచ్చినప్పుడు ఏమండి దావీదు వంశావళి నుంచి రాలేదు. ఆయన డైరెక్ట్ గా వచ్చాడు. ఆయన పాత నిబంధనలో ఆయన వచ్చినప్పుడు డైరెక్ట్ గా వచ్చాడు. ఆయన దావీదు వంశావళిలోంచి రాలేదు. ఆయన అంటే అసలు ఎవరు చెప్తున్నారు వచ్చారని? తెలివి ఉన్న ఎవరైనా చెప్తారా ఆ మాట? ఎంత బుద్ధిహీనుడై ఉంటాడు అట్లా చెప్పేవాడు. అసలు కనీసం సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పట్లేదు. ఈయన అనుకుంటున్నాడు అట్లా. ఎవరు చెప్తున్నారండి? ఒకరి పేర్లు చెప్పండి. యేసు ప్రభు వారు కన్యమరియ గర్భం ద్వారాగా ఈ లోకంలో వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. అంతకుముందు ఉన్న ఆయన ప్రత్యక్షతలన్నీ ఆయన డైరెక్ట్ గా వచ్చిందే, అందరికీ తెలిసిందే. అది ఎవ్వరు అనట్లేదు అట్లా, కానీ ఆయన అనుకుంటున్నాడు అట్లాగా. దూత అన్న ప్రతి చోట యేసు ప్రభు వారు అని అనేసుకుంటే ఎట్లా అన్నారు. అసలు ఎవరంటున్నారండి? దూతలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, యేసు ప్రభు వారు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దూతున్న ప్రతి చోట యేసు ప్రభు వారని ఎవరు చెప్తున్నారు? అసలు ఎవ్వరు చెప్పట్లా. మీరు ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. ఎవ్వరు చెప్పని దీన్ని చెప్తున్నా అనవసరంగా. దాని గురించి ఎందుకు వాదన? అసలు ఎవ్వరు చెప్పట్లేదు అట్లా. కాబట్టి అసలు అందులో వివాదం ఏమి లేదు అసలు. మీరు ఒక మాట చదువుకున్నారు. పొద దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? మోషే గారు పొద దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ పొద మండిపోతుంది. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు పొదలో ఆయనకు ఒక దూత కనబడింది. అవునా? ఈ సందర్భాన్ని నిర్గమకాండంలో చూడండి, ఎక్కడుందో. పక్కన వాళ్ళు రిఫరెన్స్ చెప్పాలి, అయ్యగారికి గుర్తుండవు. 4వ వచనం, నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. అప్పుడు మోషే ఆ పొద ఎందుకు ఇది కాలిపోవడం లేదు అని నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింతని చూడాలనుకుంటున్నాను. 2వ వచనం చూడండి. అక్కడ ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. ఏమండి? యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం ఏం చెప్పింది? అతను చూసినప్పుడు అగ్ని వల్ల పొద మండుతుందట, కానీ పొద కాలిపోలేదట. ఏమండి? ఈ సందర్భం మీకు తెలుసు చాలా మంది. ఏమండి? మొత్తం ఏం కనబడింది అనుకుంది? ఏమండి? మొత్తానికి దేవుని దూత అతను ప్రత్యక్షమైంది. ఇప్పుడు దూత కదా అని ఈశ్వరుడు వచ్చారేమో అనవసరం ఆలోచిద్దాం. దీనికి సంబంధించి చిన్న ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? ఇప్పుడు నూతన నిబంధనలకు వద్దాం. నూతన నిబంధనలకు మనం వెళ్తే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలోకి వద్దాం. క్లారిటీ ఇస్తున్నాడు. క్లారిటీ నేను మొదటి నుంచి చెప్తున్నాను మీకు. పాత నిబంధనల్లో స్పష్టత లేదు దేనికి. ఛాయారూపకంగా
దూరంగా ఉన్న ఛాయ అంటే నీడండి. నీడలో మనిషి ఎవరు గుర్తుపట్టగలరా? ముక్కు ముఖం అంతా ఒకలాగే ఉన్నట్టు ఉంటది, కానీ క్లారిటీ ఎలా ఉంటది? డైరెక్ట్ మనిషిని చూసినప్పుడే మీకు ఫేస్ క్లారిటీ తెలుస్తుంది. ఎవరైనా ఎండలో నిలబడితే నీడ ఒకలాగే ఉన్నట్టు ఉంటది. ఛాయ అంటే నీడ అని అర్థం. కనుక పాత నిబంధన అనేది నీడ లాంటిది. ఆ నీడలో మీరు ఎన్ని చదవండి, ఎన్ని చూడండి, క్లారిటీ మీకు ఉండదు. క్లారిటీ రావాలంటే నిజస్వరూపము ఎక్కడుందని మనం చదివించారు మీ కొలసి పత్రికలో. క్రీస్తునందున్నది నిజస్వరూపము, రియాలిటీ, టోటల్ క్లారిటీ. క్రొత్త నిబంధన యేసు ప్రభు వారి దగ్గర నుంచి, అంటే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు క్లారిటీ అనేది మీకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ అపోస్తల కార్యాల్లో 7వ అధ్యాయం ముందు 30 చదువుదాం, తర్వాత 37, 38 కూడా చదువుదాం. ఏమండి? 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలో అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగబడిన, ఒక దేవదూత అతనికి అగబడిన అంటున్నాడు. దేవదూత. ఏమండి? ఇంకా చదువుదామా? 37. నా బట్టి ఒక ప్రవక్త దేవుడు మీ సహోదరులు మీకు పుట్టించిన ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. ఆయన కోసం చెప్పాడు, సీనాయి పర్వతం మీద తనతో మాటలాడిన దేవదూతతో మన పితరులతో అరణ్యములో సంఘమందు, ఏమండి, అరణ్యములో సంఘమందు ఉండి మనకి ఇచ్చిన జీవవాక్యములను తీసుకొచ్చిన మోషే ఇతడే అని చెప్తున్నాడు. అంటే అక్కడ ఎవరన్నమాట ఆయన ప్రత్యక్షమైంది? దేవదూత, దేవుడి యొక్క దూత. ఏమండి? అక్కడ పొదలో ఒక దేవదూత ప్రత్యక్షమైంది. ఆయన చెప్పింది యెహోవా రాడు, ఆయన మాట్లాడు. ఎందుకంటే ఆయన స్వరము ఏ నరుడైనను వినలేదు. ఇది కూడా ఎక్కడుంది మరలా? యోహాను సువార్త చూడండి. ఏమండి? యోహాను సువార్త 5వ అధ్యాయం 37. యోహాను సువార్త 37. మరియు నేను పంపిన తండ్రి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలం ఆయన స్వరం, తండ్రి డైరెక్ట్ గా మాట్లాడు. ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఎవరు ఏ కాలంలో డైరెక్ట్ గా తండ్రి స్వరాన్ని వినలేదు. చూశారు కదండి మన డిప్యూటీ డైరెక్టర్ ప్రసన్న బాబు గారి బోధ. ఏమంటున్నారంటే ఆయన నిర్గమాకాండం 3వ అధ్యాయంలో హోరేబు పర్వతం మీద, ఆ సీనాయి అరణ్యంలో హోరేబు కొండ మీద ఒక పొదలో దేవదూత కనబడింది. అక్కడ దేవదూత అని ఉంది, యెహోవా దూత అని ఉంది. ఇంకో విషయం తెలుసా, అక్కడ యెహోవా అని కూడా ఉంది. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో యెహోవా దూత అని ఉంది, యెహోవా అని కూడా ఉంది. అందరికి తెలిసిందే, మళ్ళీ నేను చదవాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను నేను. అయితే అక్కడ యెహోవానా యెహోవా దూతనా, ఎవరు అసలు వచ్చింది అక్కడ? ఒకవేళ యేసు ప్రభు వారే వచ్చారేమో, క్లారిటీ తెచ్చుకుందాం అని ఆయన చెప్పి మరలా దాని క్లారిటీ కోసం క్రొత్త నిబంధనలోకి రావాలి. ఎందుకంటే క్రొత్త నిబంధన దాన్ని స్పష్టీకరించాలి. అది ఛాయ కాబట్టి అందులో స్పష్టత ఉండదు, ఇందులో స్పష్టత ఉంటుంది అని చెప్పి అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలో తెలుసు కదా మనకు, 7వ అధ్యాయము 35లో ఆయన చదివారు, అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా అనుంది. 38వ వచనంలో సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూత, అంటే ఇక్కడ దేవదూత అని ఉంది కాబట్టి అది ఎవరు వచ్చిందంటే దేవదూత, కానీ దేవుడు కాదు అనేది ఆయన వాదన. ఎందుకనంటే ఇక్కడ క్లారిటీ వచ్చిందంట, కొత్త నిబంధన అప్డేటెడ్ వర్షన్ అంట. ఇందులో క్లారిటీ ఉండాలంట, ఇందులో స్పష్టంగా చెప్పబడిందంట. మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు అందులో అస్పష్టంగా ఉందంట. ఎందుకంటే అది ఛాయ కాబట్టి నీడలో ఏం కనపడుద్ది, ఇగో ఇక్కడ కనపడుతుంది అని చెప్పి ఇది దేవదూత అని చెప్పుకొచ్చాడు. అంటే ఇంతకీ బైబిల్ విద్యార్థులంగా, స్కాలర్స్ గా వింటున్న మీరు చెప్పండి, అక్కడ వచ్చింది దేవదూతనా? మరి దేవదూత అయితే యెహోవా దూత, యెహోవా అనే పేరు ఎందుకుంది ఆయనకి? మీరు చెప్పండి, దానికి కూడా మీరే చెప్పండి. ఇక్కడ స్పష్టత ఇచ్చారు దేవదూతని, మరి ఈ దేవదూతకి అక్కడ యెహోవా అనే పేరు ఎందుకు ఉంది? నేను అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుణ్ణని దూత ఎందుకు చెప్పాడు? యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడట అని చెప్పలేదు అక్కడ దేవదూత. నేను అబ్రహాము పొద నడుమి నుంచి దేవుడు మాట్లాడని స్పష్టంగా ఉంది అక్కడ. పొద నడుము నుండి దేవుడు మాట్లాడాడు. ఏమని? నీ చెప్పులు అక్కడ విడుము, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుణ్ణని ఆ పొదలో నుంచి యెహోవా దూత = యెహోవా అక్కడి నుంచి మాట్లాడాడు. ఆయనే ఇక్కడ దేవదూత అని చెప్పింది. ఇక్కడ స్పష్టత ఏంటి? అసలు అక్కడే ఉంది స్పష్టత, అక్కడ లేదా స్పష్టత. అక్కడ యెహోవా దూత అని లేదా, యెహోవా అని ఉంది, యెహోవా దూత అని కూడా స్పష్టత ఉంది అక్కడ. అయితే యెహోవా అనే నామము కలిగిన, పేరు కలిగిన ఒక యెహోవా దూత స్పెషల్ గా ఉంది. ఆయనే యేసు ప్రభువారు. ఇక్కడ కూడా క్లారిటీ ఏముంది? ఇక్కడ అక్కడ చెప్పిన క్లారిటీ ఇక్కడ కూడా యెహోవా దూతని అక్కడ కూడా ఉంది, దూతని ఇక్కడే కాదు. ఆ మాటని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న దూత, దేవుని దూత అంటే ఎవరు? ఈ దూత యెహోవా దూత, యెహోవా అనే నామం కలిగిన దూత. ఇక్కడ అక్కడ ఒకటే, ఏం మార్పేం లేదు.
ఈ రెండు లేఖనాలే కాబట్టి రెండింటిని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిందే. రెండూ రైటే. ఒకదాన్ని రైట్ చేసి ఇంకో దాన్ని నిర్లక్ష్యం చేయడానికి లేదు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత వ్రాయబడినదే. అది మసక అయినా ఛాయ్ అయినా ఏదైనా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత రాయబడిందే కాబట్టి ఏ వాక్యము కూడా తప్పవటానికి వీలు లేదు. ఇక్కడ దేవదూత అని చెప్పాడు, అక్కడ కూడా యెహోవా దూత అని చెప్పాడు. కాబట్టి ఆ యెహోవా దూత పేరు యెహోవా అని అక్కడ స్పష్టత ఉంది, యాక్చువల్గా ఇక్కడ కాదు. ఏమండి? సరే, మీరన్నట్టుగా ఇంకొక విషయం కూడా ఆయన చెప్పారు. ఏమని? అసలు తండ్రి స్వరం ఎప్పుడు ఎవరు వినలేదు, దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు అని యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక లేఖన భాగాన్ని ఆయన చదివారు. ఒకసారి మీకోసం నేను మళ్ళా చదువుతాను దాన్ని కూడా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 37వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని క్రొత్త నిబంధనలో ఉంది. కాబట్టి యేసయ్య మాట మనం నమ్మాలా నమ్మకూడదా? అంటే 100% నమ్మాలి. యేసు ప్రభు వారు చెప్పారంటే ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. అసలు యేసు ప్రభు వారు చెప్పిందే కాదండి, బైబిల్ గ్రంథంలో శిష్యులు చెప్పినా, అపోస్తులు చెప్పినా, ప్రవక్తలు చెప్పినా, ఎవ్వరు చెప్పినా కూడా అవి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత వ్రాయబడినవి. అందులో పొల్లు గాని సున్నా గాని తప్పిపోవటానికి వీలు లేదు. ఖచ్చితంగా ప్రతి దాన్ని మనం సమాన గౌరవం ఇస్తూ భాష్యం చెప్పుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చుననే మాట వ్రాయబడింది. కాబట్టి సత్యమంతా ఒకే చోట కేంద్రీకరింపబడి ఉండదు. మీరు అన్నట్టుగా అప్డేటెడ్ వర్షన్ కొత్త నిబంధన అనంత మాత్రం కొత్త నిబంధనలో సర్వసత్యం అంతా ఇందులోనే ఉండదు. సత్యం అనేది అందులో కూడా ఉంటుంది. కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. అసలు ఆ కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని వాక్యం ఉంటుందని మనకు నేర్పించిందే పాత నిబంధన గ్రంథం, యెషయా గ్రంథంలో కదా ఆ మాట ఉంది. దాని గురించిన వివరణ ఇక్కడేం లేదు. కొంత ఇచ్చట కొంత అచ్చట నీ కొత్త నిబంధనలు ఎక్కడ లేదు. క్లారిటీ అక్కడ ఉంది, స్పష్టత అక్కడ ఉంది. అయితే పాత నిబంధన ఛాయ అనేది ఎప్పుడు దేని విషయంలో? పాత నిబంధనలో ఉన్న అంత ఛాయ కాదు. అసలు ధర్మశాస్త్రం అంటేనే ఏంటో చాలా మందికి తెలియదు మీ యూనివర్సిటీలో. కాబట్టి యూనివర్సిటీలో ఉన్న పిల్లలు, ప్రొఫెసర్లందరూ జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ధర్మశాస్త్రంలో మొత్తం ఛాయని కాదు, అందులో ప్రవక్తలు చెప్పిన విషయాలు ఉన్నాయి, చరిత్ర ఉన్నది. యెహెజ్కేలు గ్రంథంలో, దానియేలు గ్రంథంలో, యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, ఏమండి పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో, చిన్న ప్రవక్తల గ్రంథాల్లో నెరవేరవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికే భవిష్యత్తులో నెరవేరవలసిన ప్రవచనాలు చాలా ఉన్నాయి. అవి ఛాయ అంటే ఎట్లా కుదురుతుంది? ధర్మశాస్త్రం అంతా ఛాయ కాదు. పండుగలు, అమావాస్యలు, అలా కొన్ని ఇశ్రాయేలుకు కొన్ని పండుగలు, కొన్ని నియామక కూటములు, శరీర సంబంధమైన పవిత్రతలు ఏదైతే చెప్పాడో, జంతు విషయంలో ఏది తినాలి ఏది తినకూడదు, ఇలాంటి కొన్ని అపరిశుద్ధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఛాయ అని చెప్పాడు. అంతే తప్ప కొలసీ పత్రికలో చెప్పింది ఆ ఛాయ, ఇవి ఛాయయే గాని అని చెప్పడానికి ముందు పండగల గురించి ప్రస్తావించారు. అక్కడ చూడండి, అన్నపాన విషయంలోనూ, విశ్రాంతి అమావాస్య విషయంలో ఎవరు మిమ్మల్ని తీర్పు తీర్చే అవకాశం ఇవ్వద్దు, ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపం క్రీస్తు ఎంతున్నది అని 2వ కొలసీలో చెప్పిన మాట. దేని గురించి ఛాయ ఏంటో కూడా అక్కడ చెప్పాడు. అంతేగాని ధర్మశాస్త్రం పాత నిబంధన అంతా ఛాయ అని కాదు. ఇది మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. అయితే మరి ఏంటి కన్ఫ్యూజన్? దేవుడు ఎవరికి ప్రత్యక్షం కాలేదా? యెహోవా దేవుడి స్వరం ఎవరు వినలేదా? ఈ మాట చదువుకున్నారు, బాగానే ఉంది. ఈ ఒక్క చోట కాదు, ఇంకా చాలా చోట్ల ఉంది. కావాలంటే మీకు నేను చూపిస్తాను చూడండి. యోహాను సువార్తలోనే 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ఏమని? ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎవరును ఎప్పుడు ఆయన చూడలేదని యేసు ప్రభు వారు ఇదిగో యోహాను సువార్త 1వ అధ్యాయం 18లో కూడా చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, నిర్గమాకాండంలో కూడా మోషే చూసినటువంటి సందర్భంలో కూడా మోషేకు కూడా దేవుడే చెప్పాడు. అక్కడ చూడండి ఒకసారి, నిర్గమాకాండము 33వ అధ్యాయము 18 చదువుతున్నాను చూడండి. మరియు ఆయన చెప్తున్నాడు, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అని దేవుడే అక్కడ చెప్పాడు. కాబట్టి దేవుణ్ణి ఎవరు చూడలేరు, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేరు, ఆయన స్వరము ఎవరు వినలేరు అని మీరు అంటున్నారు కదా. అది బైబిల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా సత్యమే తీరాల్సిందే. కానీ
ప్రసన్న బాబు గారికి తెలియనిది, BOUIలో ఉన్న ప్రతి స్టూడెంట్కి, ప్రతి ప్రిన్సిపల్కి, ప్రతి ప్రొఫెసర్లకు తెలియని విషయం ఏదైతే ఉందో ఈరోజు మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా, దయచేసి జాగ్రత్తగా, సావధానంగా, మంచి మనసుతో మనోనేత్రాలు తెరచి మరి జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని చూడండి. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ప్రసన్న బాబు గారు చెప్పినట్లుగా ఆయన పాయింట్కి వద్దాం. క్రొత్త నిబంధనలో స్పష్టత ఇవ్వాలి అన్నాడు కదా. క్రొత్త నిబంధన స్పష్టత ఇస్తుంది. సరే, ఆయన మాటని మనం నమ్ముదాం. క్రొత్త నిబంధనలోనే చూద్దాం. ఆయన చెప్పినట్టుగా ఇందాక అపోస్తల కార్యముల గ్రంథంలో స్టెఫెన్ గారు చెప్పినటువంటి ప్రసంగాన్ని ఆయన వివరించారు కదా. చూసింది సీనాయి పర్వతం మీద దేవదూతని. అక్కడికే ఒకసారి మనం వెళ్దాం. ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలో చదివారు కదా ఆయన. 35వ వచనం 38వ వచనం చదివారు కదా. సరే, అంటే ప్రకటన ఇప్పుడు కొత్త నిబంధనలో స్పష్టత ఉంటుందని మీరు నమ్ముతున్నారు కదా. కొత్త నిబంధన ఏం చెప్తున్నా మీరు అది నమ్ముతారు కదా. సరే, రండి ఒకసారి ఇదే అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏం చెప్తున్నారో చూద్దాం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఎవరు ప్రత్యక్షమయ్యారండి అబ్రహాముకి? హారాన్లో పితరుల ఇంటి దగ్గర ఉన్నప్పుడు, తల్లిదండ్రుల ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఆ విగ్రహాలను చేసుకుంటూ ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఆయన ఉన్నప్పుడు అతన్ని ఈ దగ్గరికి ఎవరు వచ్చారంట? మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాను. ప్రసన్న బాబు గారు క్రొత్త నిబంధనే అదే అధ్యాయంలోనే స్పష్టత ఇస్తుంది క్రొత్త నిబంధన. అబ్రహాముని పిలిచినది ఎవరు? దూత కాదు. మీరు దూత అని ఇదిగో స్పష్టత ఉంది కాబట్టి అక్కడ నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 10లో కనబడింది దేవదూత అన్నారు కదా. ఎందుకని అన్నారు మీరు ఆ మాట అంటే, కొత్త నిబంధనలో స్పష్టత ఉంది ఇదిగో అని. ఇదే క్రొత్త నిబంధన స్పష్టత ఇస్తుంది. దూత కాదు ఈసారి ప్రత్యక్షమైంది. ఎవరో తెలుసా? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహిమగల దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. మరి ఆయన ఎవ్వనికి ఆయన స్వరము వినలేదు, ఎవరు చూడలేదు అన్నారు కదా. అబ్రహాం చూశాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. అబ్రహాముకు ఆయన ప్రత్యక్షమయ్యాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. స్పష్టత ఇస్తుంది క్రొత్త నిబంధన. జాగ్రత్తగా చూడండి. అబ్రహాం విషయంలో క్రొత్త నిబంధన స్పష్టత ఇచ్చింది కదా, మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దూత కాదని. ఒకసారి హెబ్రీ పత్రికలోనికి వెళ్దాం. హెబ్రీ పత్రిక మరి విశ్వాస వీరుల జాబితాలో 11వ అధ్యాయంలోకి వెళ్తే 7వ వచనంలో చదువుతున్నాను. హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అంటే నోవహును హెచ్చరించింది, జలప్రలయం వస్తుందని నోవహుతో మాట్లాడింది ఎవరి స్వరమో తెలుసా ప్రసన్న బాబు గారు? దూత స్వరము కాదు. కొత్త నిబంధన స్పష్టత ఇస్తుంది. ఎవరో తెలుసా? దేవుని చేత హెచ్చరింపబడి. అతను హెచ్చరించింది, చెప్పింది ఎవరు? దేవుడు అని క్రొత్త నిబంధన చెప్తుంది. అక్కడ అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు, ఇక్కడ నోవహు కూడా ప్రత్యక్షమైనట్టు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన అంటే యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచిన వానిని మనుష్యుడు వేరుపరచకూడదు. దేవుడు జతపరిచిన వానిని, స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి చేశాడు ఆయన. ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు. ఏదేను తోటలో అవ్వను ఆదామును చేసింది ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు. వాళ్ళతో మాట్లాడింది ఎవరు? చల్లపూట వేళ వచ్చి తండ్రి అయిన దేవుడు. మీరు పాట కూడా రాశారు కదా, యెహోవా చల్లపూట వచ్చి దేవుడు అవ్వ ఆదాముతో తోటలో మాట్లాడిన ఒక పాట కూడా రాశారు కదా మీరు. దేవుని స్వరం ఎవరు వినలేదన్నారేంటి? దేవుని ప్రత్యక్షత ఎవరు పొందలేదన్నారేంటి? కానీ ఇక్కడ వాళ్ళని జతపరిచింది, వాళ్ళని నిర్మించి, వాళ్ళని నిర్మాణం చేసి, వాళ్ళని సృష్టించి ఏదైనా తోటల్లో స్త్రీ గాను పురుషుని గాను వారిని చేసి వాళ్ళని జతపరిచింది దేవుడు అని క్రొత్త నిబంధన ఇస్తుంది. అప్డేటెడ్ వర్షన్. మీరు చెప్పినట్టుగా అప్డేటెడ్ వర్షన్ ఏమని చెప్తుందంటే అక్కడ దేవుడు వచ్చాడని చెప్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు అలసిపోయినటువంటి మాటలు నేను చూపించగలను.
ఎవరు? తండ్రి అయిన దేవుణ్ణి చూసిన వ్యక్తులు, ఆయన స్వరము విన్న వ్యక్తులు, ఆయన స్వరము విని బ్రతికిన వ్యక్తులు చాలా మందిని నేను చూపించగలను. ఇగో మీరు క్రొత్త నిబంధన నమ్ముతా అంటున్నారు కాబట్టి క్రొత్త నిబంధనలో కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. వీళ్ళందరితో మాట్లాడింది ఎవరు అనంటే తండ్రి అయిన దేవుడే. ఇప్పుడు వింటున్న వాళ్ళు చాలా మంది ఉద్రేకపరులు, ఆవేశపరులు ఉంటారు. ఆలోచన తక్కువ, మనకు ఆవేశం ఎక్కువ కదా. వెంటనే అదేంటి మరి ఇక్కడ దేవుడు చెప్పిన మాట అబద్ధమా? ఏ కాలమందైనా మరి ఆయన స్వరం ఎవరు వినలేదు, ఆయన చూడలేదని యేసుప్రభు వారు చెప్పిన దాన్ని మీరు వ్యతిరేకిస్తారా? మీరు నమ్మరా? యేసు చెప్పింది అబద్ధమా అని అడగాలని అనిపిస్తుంది కదా. వాస్తవమే, యేసు చెప్పింది కూడా అదే. బైబిల్ స్టడీ అంటే అదే. కొన్ని మాటలు మన సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్న కొన్ని మాటలు ఏరుకుని అవి వాటి తరపున వాదించడం గుడ్డి వాదన. అది అసలు తర్కమే కాదు. దానికి విరుద్ధంగా బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి చూసిన వ్యక్తులు ఉన్నారు, దేవుని స్వరము విన్న వ్యక్తులు ఉన్నారు, దేవునితో మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. అలా చెప్తున్న రిఫరెన్స్లు చాలా ఉన్నాయి. మరి వాటికి ఏంటి? వాటికి విలువ ఇవ్వరా? వాటికి భాష్యం చెప్పరా? వాళ్ళని పక్కన పడేస్తారా? అది దూత కాదు సుమా, మళ్ళీ కిట్టించి కలుపుతారేమో. ఎందుకంటే క్రొత్త నిబంధన అప్డేటెడ్ వర్షన్ స్పష్టత ఇస్తుంది. దేవుడే వాళ్ళతో మాట్లాడని రాయించబడింది కొత్త నిబంధనలో, దూతలు కాదు. దూతలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, యేసు ప్రభు వారు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, తండ్రి అయిన దేవుడు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు తెలియని ఒక విషయం, థియాలజీలో ఒక విషయాన్ని నేర్పిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ యూనివర్సిటీలో వాళ్ళకే తెలియదు, దాదాపు అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద బైబిల్ కాలేజీల్లో, పెద్ద పెద్ద బైబిల్ యూనివర్సిటీస్లో చదివిన ప్రతి స్టూడెంట్కి తెలిసిందే. ఏంటనంటే దేవుని ప్రత్యక్షతలు రెండు విధాలుగా ఉంటుందని థియాలజీలో నేర్పుతారు. దేవుని ప్రత్యక్షతలు రెండు, ఒకటి థియోఫనీ, రెండోది క్రిస్టోఫనీ అని. థియోఫనీ, క్రిస్టోఫనీ అని రెండు ప్రత్యక్షతలు ఉంటాయి. మొట్టమొదటిగా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. థియోఫనీ అంటే తండ్రి అయిన దేవుడు వచ్చి ప్రత్యక్షమై ఆయన స్వరంతో డైరెక్ట్ గా మాట్లాడినటువంటి సందర్భాలను, తండ్రి అయిన దేవుడే ప్రత్యక్షమై మాట్లాడిన సందర్భాలను థియోఫనీ అంటారు. యేసు ప్రభువారు ప్రత్యక్షమై మాట్లాడినటువంటి సందర్భాలని క్రిస్టోఫనీ అంటారు. థియో అంటే దేవుడు, థియాలజీ అంటే దేవుణ్ణి గురించిన శాస్త్రము అని. థియోఫనీ అంటే తండ్రి అయిన దేవుడు డైరెక్ట్ గా మాట్లాడినటువంటి సందర్భాలు. క్రిస్టోఫనీ అంటే యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతలు. సో దేర్ ఆర్ టూ రెవల్యూషన్స్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, థియోఫనీ అండ్ క్రిస్టోఫనీ. ఈ రెండు ఉంటాయి. ఇది మొట్టమొదటిగా జాగ్రత్తగా నేర్చుకోండి మీరు. ఇందులో యేసు ప్రభు వారు అనేక సార్లు, మనం మీకా గ్రంథం 5:12 అందరికీ తెలిసిన మాటే, ఆయన పురాతన కాలం మొదలుకొని ఎన్నో సార్లు ఆయన ప్రత్యక్షమయ్యాడు అని. ప్రసన్న బాబు గారు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు తెలియని విషయం ఈ మధ్య మరి నేర్చుకున్నట్టున్నారు, అప్డేట్ అయినట్టున్నారు. దేవునికి స్తోత్రం. ఏదైనా సత్యాన్ని తెలుసుకోవటమే అందరికి కావాల్సిన విషయం కాబట్టి. యేసు ప్రభు వారి ప్రత్యక్షతలు చాలాసార్లు వచ్చారని చెప్పారు ఆయన. అయితే యేసు ప్రభు వారి ప్రత్యక్షతలు కనబడిన ప్రతిసారి, క్రిస్టోఫనీ జరిగిన ప్రతిసారి, యేసు ప్రభు వారు వచ్చి ప్రత్యక్షమైన ప్రతిసారి ఆయనకు యెహోవా దూత మరలా యెహోవా అని ఒకే అధ్యాయంలో, ఒకే సందర్భంలో యెహోవా దూత మరలా యెహోవా, మళ్ళీ యెహోవా దూత యెహోవా అని రెండు పదాలు వాడుతున్నారంటే ఆ ప్రత్యక్షత ఎవరిది అనంటే యేసు ప్రభు వారిదే. ఎందుకంటే యెహోవా అనే నామం కలిగినటువంటి యెహోవా దూత అక్కడ ప్రత్యక్షమయ్యాడు అని అర్థం చేసుకోవాలి. తండ్రిని ఎవరు చూడలేరు అనేది కాదు. అసలు యేసు ప్రభు వారు ఈ భూమి మీద కన్యమరియ గర్భంలో పుట్టాడు కాబట్టి ఆయన ఆనాడు జనాలు చూడగలిగారు. కానీ అంతకుముందు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆయన ప్రత్యక్షత కూడా అది దేవుని ప్రత్యక్షతతో సమానం కాబట్టి దాన్ని కూడా ఎవరు చూడలేరు. అది చూడాలన్నా కూడా అసలు వల్లపడదు, సాధ్యపడదు. అది చూసినా ఈ తండ్రి అయిన దేవుడిలో ఉన్న ఆ త్రిత్వంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని చూసినా కూడా మనుషులు చచ్చిపోతారనే కాన్సెప్ట్, ఒక స్పష్టత ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉంది. కాబట్టి క్రిస్టోఫనీలో కొన్ని సందర్భాలను నేను మీకు చూపిస్తాను, దయచేసి చూడండి. క్రిస్టోఫన్లో జరిగినటువంటి సందర్భాలు ఒకటి మనందరికీ తెలిసిందే, ఆల్రెడీ గత లెసన్లో కూడా నేను చెప్పాను. ఏంటంటే మరి అబ్రహాము దగ్గరికి స్టార్టింగ్ లో హారాన్లో ఉన్నప్పుడు అబ్రహామును పిలవటానికి వచ్చింది తండ్రి అయిన దేవుని ప్రత్యక్షత. అది కానీ సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి వచ్చిన ఆ ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తి యేసు ప్రభువారు, యెహోవా అనే నామం కలిగినటువంటి దేవదూత, యెహోవా అన్నమాట. రెండవ యెహోవా అన్నాం కదా మనం. ఆయన వచ్చాడు అక్కడ, ఇద్దరు దేవదూతలు, ఒక యెహోవా వచ్చాడు అక్కడ. ఆ యెహోవా అంటే యేసు ప్రభువారి యొక్క ప్రత్యక్షత అది. అందుకే అక్కడ దూత అని ఉంటుంది, యెహోవా అని ఉంటుంది.
యెహోవా దూత యెహోవా అని ఒకేసారి చెప్పబడుతుందంటే ఒక లేఖన భాగంలో అది యెహోవా అనే నామం కలిగిన దేవదూత, అది సాధారణ దేవదూత కాదు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒక్కసారి మనం అలాంటి ప్రత్యక్షతలు ఒకసారి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తే గిద్యోను సందర్భం. మరి గానుగు చోటున గోధుమలను దుల్లగొట్టుకుంటున్నటువంటి గిద్యోను దగ్గరికి ఎవరు వచ్చారో మీరు కాంటెక్స్ట్ తర్వాత మొత్తం చదవండి. నేను టూకీగా పైపని చెప్పేస్తున్నాను, వీడియో లెంతీ అవ్వకుండా. 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొత్తం మీరు 11 నుంచి చదవండి. యెహోవా దూత అతన్ని పిలిచెను అని ఉంటుంది. 12వ వచనంలో కూడా యెహోవా దూత అని ఉంటుంది. 14లో కూడా అంతటి యెహోవా అతని తట్టు తిరిగి, ఎందుకో పైన యెహోవా దూత అని చెప్పి యెహోవా అతని తట్టు తిరిగాడని ఉంటుంది. 16వ వచనంలో కూడా అందుకు యెహోవా అని మరలా ఉంటుంది. మళ్ళీ అదే గనుక కింద 20వ వచనంలో చూస్తే దేవుని దూత అని, 21లో చూస్తే యెహోవా దూత, 22లో చూస్తే యెహోవా దూత అతనికి అదృశ్యమాయను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా యెహోవా అంటున్నాడు. నా ఏలినవాడా యెహోవా, అందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితున్నా. నేను అంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఎందుకో తెలుసా, వాళ్ళకు కూడా ఒక స్పష్టత ఉంది. దేవుణ్ణి ముఖాముఖిగా ఏ నరుడు చూసి బ్రతకడని. అక్కడ కనబడిన యెహోవా అని ఉంది, యెహోవా దూత అని ఉంది. ఎవరి ప్రత్యక్షత ఇది అంటే యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత. ఆయనకి యెహోవా అనే నామం ఉంది, అందుకే యెహోవా దూత యెహోవా అని రెండూ చెప్పబడుతూ వెళ్తుంటాం మేము ప్రతి వచనంలో మనం చదువుకుంటూ వెళ్తే. ఆయన్ని చూసి బ్రతకటం కూడా కష్టమే, ఎందుకంటే ఆయన మానవ దేహాన్ని ధరించుకొని రాలేదు మనలాగా. అప్పుడు ఇది పాత నిబంధన కాలంలో ఉన్న ప్రత్యక్షత కాబట్టి, అప్పుడు ఆయన దేవునితో సమానుడు కాబట్టి, ఆ మహిమా ప్రభావాలు ఆయనకు ఉంటాయి కాబట్టి ఆయన్ని కూడా చూసిన మనుషులు బ్రతకరు. అయితే దేవుడు వాళ్ళకి ఆ భాగ్యమును కలుగు చేశాడు. ఎందుకు కలుగు చేశాడో, ఎందుకు అలా జరిగిందో, ఎందుకు చూడగలిగారో నేను లాస్ట్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి మీరు. ఇక్కడ ప్రత్యక్షత ఎవరిది అని అంటే క్రిస్టోఫనీ ప్రత్యక్షత ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో. అలాగే మనోహ విషయంలో కూడా చూస్తే, సంసోను తండ్రి మనోహ విషయంలో కూడా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము మరి 3వ వచనం చదివితే యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందు అని ఇక్కడ యెహోవా దూత మరి మాట్లాడుతూ ఉందన్నమాట. ఈ అధ్యాయం అంతా మీరు తర్వాత చదవండి. 20వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమాయను. అక్కడ వాళ్ళు బలి ఇచ్చారనమాట. దేవునికి బలి ఇచ్చినప్పుడు యెహోవా దూత అంటే ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయిందట. అయితే 21వ వచనం, ఆ తరువాత యెహోవా దూత మనోహకు అతని భార్యకు మరెన్నడూ ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకుని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా. అంటే ఈ జ్ఞానం, ఈ క్లారిటీ వాళ్ళకు ఉంది. దేవుణ్ణి చూస్తే చచ్చిపోతాము, దేవుణ్ణి మనం చూడలేమనే కాన్సెప్ట్ ఆనాటి భక్తులకు అందరికీ ఉంది. అందుకే అయ్యో మనం దేవుని దూత అని చెప్తూనే మనం యెహోవాను చూసాము, మనం బ్రతకం, మనం దేవుని చూసామంటున్నారు. అంటే అక్కడ యెహోవా దూతనా యెహోవానా ఎవరొచ్చింది అని అంటే, నేను చెప్పాను కదా ఇందాకే, సింపుల్ ఫార్ములా. యెహోవా దూత అని చెప్పబడుతూ యెహోవా అని కూడా అదే కాంటెక్స్ట్ లో అదే అధ్యాయంలో చెప్పబడుతుందంటే అది క్రిస్టోఫనీ ప్రత్యక్షత, యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత. ఇట్లా మనం చెప్పాలంటే, అలాగే అక్కడ కూడా అంతే. ఏది మనకు నిర్గమకాండం 3వ అధ్యాయంలో యెహోవా దూత యెహోవా రెండూ ఒకే అధ్యాయంలో వరుసగా చెప్పబడ్డాయనంటే అది ఎవరి ప్రత్యక్షత? యేసు ప్రభు వారి ప్రత్యక్షత. మరి అందుకే ఆయన యెహోవా దూతగా ఆయనకు పేరుంది కాబట్టి, ఆ నామకరణం ఉంది కాబట్టి, అందుకే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో ప్రసన్న బాబు గారు చదివినట్టుగా అక్కడ దేవుని దూత అంటే ఎస్, మరి ఆయనకు దేవుని దూత ఎవరా దూత అంటే యేసు ప్రభు వారు అన్నమాట. అయితే అసలు విషయానికి వచ్చేస్తున్నాను నేను. ఇంకా యేసు ప్రభు వారి ప్రత్యక్షతలు ఇలాగా చాలా చోట్ల చూపగలను. అసలు చాలా, ఎన్ని కావాలంటే అన్ని రెఫరెన్స్లు, ఎన్ని కావాలంటే అన్ని సందర్భాలు బైబిల్ గ్రంథం నిండా అవే ఉన్నాయి. అయితే మరి తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదని మరి ప్రసన్న బాబు గారు చదివారు కదా. ప్రసన్న బాబు గారు చదవటం కాదు, బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది. నేను ఇందాక కొన్ని వచనాలు చూపించాను కదా. నిజానికి ఒక అల్టిమేట్ ఆన్సర్ మీకు ఇస్తున్నాను ఇప్పుడు. అది దానికి క్లియర్ సమాధానం ఇస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. తండ్రి అయిన దేవుణ్ణి ఏ నరుడు చూడలేడు, నిజమే. ఆయన చూస్తే బ్రతకడు, నిజమే. అయితే మరి ఎవరు ఎలా చూశారు?
ఇందాక కొన్ని రిఫరెన్స్లు చూసాం కదా, నోవాహుతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, అవ్వ ఆదాములతో మాట్లాడాడు. ఇవన్నీ ఎలా జరిగింది? మనకు కయ్యనుతో మాట్లాడాడు, ఏడిని తమ్ముడు ఎక్కడా నేను అడిగితే నాకేం తెలిసిన వాడు కాపలా వాడినా అన్నాడు. సత్క్రియలు చేస్తే తలెత్తుకోవని దేవుడు ముచ్చటించాడు, సంభాషించాడు. ఏమిటి బిలాము దగ్గరకు వచ్చాడు. ఇట్లా ఎన్నో సందర్భాల్లో తండ్రి అయిన దేవుడు మరి స్వరము వినలేదని ఉంది, ఆయన ఎవరు చూడలేదని ఉంది. మళ్ళీ వాళ్ళు ఎలా విన్నారు, ఎలా చూశారు అంటే ఒక్క విషయాన్ని మీకు చెప్తున్నాను చూడండి దయచేసి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. అసలు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు నివాసం చేసేది ఎక్కడో తెలుసా? దేవుని నివాసం, దేవుని పర్మనెంట్ అడ్రస్ ఎక్కడా? పరలోకంలో ఉన్న సింహాసనం మీద కాదు. చాలా మందికి ఈ విషయం తెలియదు. దయచేసి తెలుసుకోండి, నేర్చుకోండి. పరలోకం అనేది ఒకానొక సమయంలో సృష్టింపబడింది. అంతకుముందు పరలోకం లేదు. మరి అప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకం సృష్టింపబడిన ఒక లోకం. ఇప్పుడు భూలోకాన్ని చేసి మానవులను చేశాడు దాని మీద నివాసం చేయటానికి. పరలోకాన్ని కూడా దేవుడు సృష్టించాడు భవిష్యత్తులో తన పిల్లలకి ఆస్తిగా స్వాస్థ్యంగా ఇవ్వాలని. అలాగే దేవదూతలు కూడా అక్కడ పరిచర్య చేయటం కోసం, వాళ్ళు అక్కడ నివాసం చేయటం కోసం, మనం వెళ్ళిన దాకా అక్కడ దేవదూతలు నివాసం చేయటం కోసం దేవుడు పరలోకాన్ని సృష్టించాడు. కానీ పరలోకాన్ని సృష్టించిన తర్వాత అక్కడ సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. మరి అంతకుముందు ఎక్కడున్నాడు? అదే ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఇది సమీపింపరాని తేజస్సు అట. అది నోబడి కెన్ రీచ్ దట్ రీజియన్. ఆ ప్రాంతమునకు అసమీపించరాని తేజస్సు. విశ్వంలో ఎక్కడో ఒక చోట ఒక మహా దగదగ మెరిసిపోయే ఒక తేజస్సు ఉన్న ఒక ప్రాంతం ఉన్నది. దాని దగ్గరికి ఎవ్వరు వెళ్ళలేరు. దేవదూత కాదు కదా, మనుషులు అసలు వెళ్ళలేరు అనుకోండి, అది వేరే సంగతి. దేవదూతలు కూడా దగ్గరికి కూడా వెళ్ళలేరు. అది సమీపించరాని తేజస్సు. దగ్గరికి వెళ్ళాలని ట్రై చేసినా సమీపించలేము మనం. అంతటి దగదగమైనటువంటి కోటి సూర్యకాంతి తేజస్సులో కంటే ఇంకా తీవ్రతతో వెలిగిపోతున్నటువంటి ఆ మహా తేజస్సు అన్నమాట. సమీపించరాని తేజస్సులు ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయన మాత్రమే. అంటే ఏ దేవదూత కూడా దగ్గరికి వెళ్ళలేదు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు అని అంటారా? ఇంకా త్రిత్వంలో భాగమే కాబట్టి, దైవములే కాబట్టి ఇంకా ఆయన ఉన్నారని చెప్పినా వాళ్ళు ఉన్నారని చెప్పిన ఒకటే. ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఇది అసలు సంగతి. మనుషుల్లో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడు చూడనేరడు. ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ వీ కెనాట్ సీ హిమ్. ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ చూడనేరడు, ఎవడును చూడనేరడు. మనం ఆయన చూడలేము. ఎందుకంటే ఆయన మహిమ, ఆయన తేజస్సు అసలు అనంతమైనది అన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తున్నది ఏంటంటే, ఆ సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుని అసలైన నిజ స్వరూపం ఏదైతే ఉందో, అత్యంత ఇన్ఫైనైట్ మహిమ కలిగినటువంటి ఆ స్వరూపము, ఆ స్వరము ఏదైతే ఉందో దాన్ని ఎవరు వినలేదు. ఏ మానవుడును ఆయన స్వరము వినలేదు, ఆయన చూడలేదు అని అంటే, ఇదిగో ఆ సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ మహిమను, ఆ ప్రత్యక్షతను ఎవరు చూడలేదు అని అర్థం. మరి చూసిన వాళ్ళందరూ ఈ థియోఫనీ అంతా ఎలా జరిగింది? దేవుడు, యెహోవా దేవుని వారందరూ తండ్రి అయిన దేవుని ఎలా చూశారు అంటే, ఆ సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడే మరి ఎల్లకాలం అలాగే ఉండిపోతే అటు దేవదూతలకు కానీ, భవిష్యత్తులో తను సృష్టించిన పిల్లలకు కానీ ఇంకా కనిపించే అవకాశం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, తన మహిమను తగ్గించుకొని దేవదూతలు చూసి తట్టుకోగలిగినటువంటి తక్కువ మహిమలో మరి ఆయన దిగి వచ్చి ఆ పరలోక రాజ్యంలో మరి నలుగురు ఆ కెరూబులు, ఆ 24 పెద్దలు కూడినటువంటి చుట్టుముట్టినటువంటి ఆ సింహాసనం ఏదైతే ఉందో దాని మీద తను ప్రతిష్ఠించుకున్నాడు. అక్కడ ఉన్న మహిమ వేరు, ఆ తేజోమండలంలో ఉన్నటువంటి మహిమ వేరు. అక్కడున్న మహిమను ఎప్పటికీ ఎవరు చూడలేరు కాబట్టి తన మహిమ తగ్గించుకొని దేవదూతలు కనబడే స్థాయిలో, దేవదూతలు చూసి తట్టుకునే స్థాయిలో తన మహిమను తగ్గించుకొని పరలోక రాజ్యంలో ఆయన కూర్చున్నాడు. అది ఆయన అసలు స్వరూపము కాదు. అంటే అసలు 100% మహిమలో ఆయన అక్కడ లేడు. తన మహిమను తగ్గించుకొని వచ్చాడు కాబట్టి దేవదూతలందరూ ఆయన ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. రేపు పొద్దున పరలోకానికి మనం వెళ్ళిన తర్వాత కూడా మనం చూసేది కూడా ఆయన్ని, ఆ పరలోకంలో సింహాసనం మీద ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని చూస్తాం తప్ప
ఆ తేజో మండలంలో తేజస్సులో ఉన్నటువంటి అసలు దేవుణ్ణి మనం ఎప్పటికీ కూడా చూడలేము. ఆ పరలోకంలో ఉన్న దేవుణ్ణి కూడా మానవుడు భూమి మీద ఉన్న వ్యక్తి చూడలేడు. కాబట్టి ఈ భూమి మీద వ్యక్తులతో భక్తులతో మాట్లాడటం కోసం దేవుడు ఇంకా తక్కువ మహిమలో, ఇంకా తన మహిమను తగ్గించుకొని మానవుల చర్మ చక్షవులతో చూడగలిగినటువంటి, మాంసపు నేత్రాలతో చూడగలిగినటువంటి, ఆయన స్వరము వినగలిగినటువంటి తక్కువ మహిమలో మనుషులకు ప్రత్యక్షమై ఆయన మాట్లాడాడు. ఇది థియోఫనీ అన్నమాట. తన మహిమను తగ్గించుకొని మనుషుల మధ్యలోకి ఆయన వచ్చాడు. అందుకే భక్తులు దేవుణ్ణి చూశారు, ఆయన స్వరూపం చూశారు, ఆయనతో మాట్లాడారు, ఆయన స్వరం విన్నారు అనేది వాస్తవమే. అలాగే దేవుణ్ణి ఏ నరుడు చూడలేదు, ఎప్పటికీ చూడలేని అనేది కూడా వాస్తవమే. ఇక్కడ చూడలేడు అనేది ఏ స్వరూపాన్ని అని అంటే అక్కడ సమీపించడాన్ని తేజస్సులో ఉన్న స్వరూపం. మరి వాడు చూడగలిగింది ఏ స్వరూపాన్ని అంటే తను మహిమను తగ్గించుకొని వచ్చినటువంటి సందర్భం. ఏమండి, మహిమను తగ్గించుకొని రావటం పాసిబిలిటీ ఉంటుందా? అసలు అలా ఎప్పుడైనా జరిగిందా అంటే సింపుల్ గా చెప్పొచ్చు. మనం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రితో సమానమైనటువంటి హోదాను, మహిమను, ప్రభావమును అన్నిటిని వదిలేసి ఆయన రిక్త హస్తాలతో సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన మహిమను మొత్తాన్ని అక్కడ వదిలేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన తెలుసా, అంటే మహిమను వదిలేసుకోవటం, మహిమను తగ్గించుకోవటం అనేది ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది. అలా జరిగింది బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనం చూస్తాం. యేసు ప్రభు వారు తన మహిమను మొత్తం అక్కడ యేసు ప్రభు వారే మనకు ప్రత్యక్ష సాక్ష్యం కనిపిస్తా ఉన్నారు. తండ్రితో సమానంగా ఉన్నటువంటి హోదాను, మహిమను అన్నిటినీ వదిలేసుకొని ఆయన రిక్త హస్తాలతో మరి ఈ లోకంలో ఒక సంపూర్ణ మానవుడిగా ఆయన పుట్టడం జరిగిందనమాట. అందుకనే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా ఆయన ఏమని ప్రార్థన చేస్తాడు? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరుచు అంటున్నాడు. అంటే ఆ మహిమను అక్కడ వదిలేసి వచ్చాడు. మళ్ళీ ఆ మహిమ నాకు ఇవ్వు అంటున్నాడు. ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరుచు. ఇప్పుడు యేసు ప్రభు వారు మళ్ళీ ఆ మహిమలో ఉన్నారు తండ్రి దగ్గర. ఇప్పుడు ఆయన్ని చూడటం కూడా కష్టమే. మన మాంసపు నేత్రాలతో ఆయన చూడటం కూడా కష్టమే. మళ్ళీ ఆయన మహిమను ఎంతగానో తగ్గించుకొని మనకు ప్రత్యక్షమైతే తప్ప. అందుకే పౌలు భక్తులను చూస్తుంటాం కదా, ఆయన పునరుద్ధానుడైన యేసు ప్రత్యక్షతను ఆయన పొందుకున్నప్పుడు ఆ మహిమను, ఆ వెలుగును చూసి ఆయన ఆ కళ్ళు మీద ఆ పొరలు గమ్ముకున్నట్టుగా, అక్కడ ఉన్నటువంటి ఆయన వెనకాల ఉన్న సైనికులంతా ఆ వెలుగును చూడలేక పడిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మానవ చరిత్రలో భక్తులు చూసినటువంటి నిజమైన దేవుని స్వరూపం ఏంటి అని అంటే తన మహిమను తగ్గించుకొని వచ్చినటువంటి స్వరూపం. దాన్ని చూడగలిగారు. కానీ సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ మహిమను ఏ వ్యక్తి ఎప్పుడు చూడలేడు, చూడబోడు అని ఆ సందర్భాలన్నీ అక్కడ ఉన్నటువంటి దేవుని స్వరూపాన్ని గూర్చినటువంటి విషయాలు అన్నమాట. ఇది స్పష్టత. అందుకే బైబిల్లో ప్రతి వచనం కూడా కరెక్టే, ప్రతి మాట కరెక్టే. చూశారు అన్న వారు ఎవరిని చూశారు? చూడలేరు అన్న వ్యక్తి చూడలేరు అన్న సందర్భంలో ఎవరిని చూడలేరు, ఏ మహిమను చూడలేరు అనే దాంట్లో స్పష్టత ఇదన్నమాట. సో బైబిల్ గ్రంథంలో ఈ రెండు కరెక్టే. ఈ విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. దేవుడు ఈ మాటలను మన వెడుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.